మాదాపూర్లోని మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇస్తానంటూ ఇటు ఉద్యోగుల నుంచి దాదాపు లక్షల రూపాయలు తీసుకొని అనంతరం వాళ్ళని మోసం చేసింది. ప్రస్తుతం అంత పాటు బాధితున్నారు, వారితో మాట్లాడదాం. ఏ కంపెనీ అసలు ఎంత తీసుకున్నది? ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్కి యాక్చువల్గా 2 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నారు. దాంట్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల దాకా తీసుకుని మా దగ్గర నుంచి డబ్బులు తిరిగి చెల్లిస్తాం అని చెప్పి నెల రోజుల నుంచి అదిగో ఇదిగో అని చెప్పి 2 నెంబర్లు ఇచ్చారు. వాట్సాప్లోనేమో మెసేజ్లు పెడుతుంటేనేమో రిప్లై లేదు, పర్సనల్ మెసేజ్ పెడితేనేమో నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పారు. మనీ ఏమో December 10th నుంచి 15th వరకు మీకు డబ్బులు రాకపోతే అప్పుడు చెప్పండి, మా కంపెనీ అక్కడే స్టిల్ రన్నింగ్లోనే ఉంది, మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ నమ్మిస్తానే ఉంది మాకు. కంపెనీ ఓపెన్ ఉందా లేకుంటే క్లోజ్ చేశారు? మొత్తం కంపెనీ క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళి మేము చెక్ చేసాము. ఈవెన్ దో ల్యాప్టాప్స్, ప్రింటర్స్ ఏమీ లేవు అక్కడ. అది కూడా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది ప్రూఫ్ కింద. ఆ అరుణ అనే ఆమెనే తీసుకెళ్ళింది అక్కడ నుంచి. మాకు ఏదైతే నమ్మించి చెప్పిందో ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇదంతా జరిగిపోయింది. మొత్తం ఎంత మంది విక్టిమ్స్ ఉంటారు? నా సైడ్ నుంచి అయితే 2 మెంబర్స్, మొత్తం ఓవరాల్ అయితే 400 మెంబర్స్ దాకా ఉన్నారు దీంట్లో.